మా లల్లుబాబు కోసం ఎదురు చూసి చూసి మా చెర్రికి సోనుకి కళ్ళు కాయలు కాసినాయి అనుకోండి. ఈ 3 రోజుల నుండి రోజుకు 30 సార్లు ఫోన్ చేస్తూనే ఉన్నారు. ఫైనల్లీ ఈ రోజు వచ్చిండ్రు. ఇవాళ మార్నింగ్ నుండి వెయిట్ చేస్తుండ్రు వాళ్ళ బైక్ సౌండ్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడెళ్ళి వీడియో తీద్దామా అని. వాళ్ళ బైక్ సౌండ్ వినిపించగానే చెర్రి బాబేమో వీడియోతో రెడీగా ఉన్నాడు, సోను బాబేమో లల్లుని ఎత్తుకోవడానికి రెడీగా ఉన్నాడు. దసరా రోజు వెళ్ళిన మా అల్లుడు సంక్రాంతి రోజు వచ్చిండు. మళ్ళీ మా శ్వేత వాళ్ళు వచ్చిన ఒక హాఫ్ అన్ అవర్ వరకు మా సునీత వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళు వచ్చేసరికి 12:30 అయింది టైం. వాళ్ళందరూ వచ్చేసరికి నేను వంట చేసి పెట్టిన. ఈ రోజు మా ఇంట్లో సంక్రాంతి స్పెషల్ బగారా, చికెన్, మటన్. ముందుగా మా మామయ్యకి మొక్కి తినడం స్టార్ట్ చేసినాం మేము కూడా. ఈ సంక్రాంతికి నచ్చిన విషయం ఏంటంటే మా ఆడబిడ్డ వాళ్ళు ఒకరి గురించి ఒకరు వెయిట్ చేయకుండా ఇద్దరు ఒకేసారి వచ్చిండ్రు. తిన్న తర్వాత ఇలా అందరం బయట కూర్చొని మా లల్లుబాబుతో కాసేపు ఆడుకున్నాము. ఆడుకున్నంతసేపు మంచిగానే ఆడుకుంటాడు. 5 సెకండ్లలోనే సునామీ సృష్టిస్తాడు. ఏడ్చి ఏడ్చి ఇలా పడుకున్నాడు. వాళ్ళ పెద్దమ్మ పడుకున్న తర్వాత బొట్లు పెడుతుంది. మా అక్క వాళ్ళు కూడా వచ్చిండ్రు. ఈవినింగ్ టైంలో ఇలా అందరం బయట కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఇలా అందరం ఒక చోట కలిసినామంటే ముచ్చట్లకే సరిపోతుంది.